చిలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు. Hello beautiful people, welcome to my channel Chandana Segu. So ee roju the most requested video చాలా మంది అడుగుతూనే ఉన్నారు మీ ఎంగేజ్మెంట్ వీడియో పెట్టండి మీ పెళ్లి వీడియో పెట్టండి అని. సో ఫైనలీ we are here today to talk about our engagement. So yes, సో మాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంగేజ్మెంట్ పెళ్లి సెపరేట్ వేరే రోజుల్లో వేరే మంత్స్ లో జరగలేదు. సో మాకు ఒకటే రోజే మార్నింగ్ ఎంగేజ్మెంట్ జరిగి నైట్ పెళ్లి జరిగింది అనమాట. సో విషయం ఏంటంటే కిరణ్ కి ఆ 1 month కూడా కాదనుకుంటా కదా. హౌ మెనీ డేస్ డిడ్ యూ హ్యావ్? 28 days ఆఫ్ ఉండే. సో అప్పుడే ఇంకా రెండు చేసిద్దాం అన్నట్టు. యాక్చువల్గా మేము ఫస్ట్ అనుకుంది ఏంటంటే సో ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ జరుగుతుంది అండ్ నవంబర్ డిసెంబర్ అట్లా మళ్ళీ వచ్చినప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం. బట్ తను అప్పుడే కొత్త కంపెనీకి జాయిన్ అయ్యారు కాబట్టి ఐ డోంట్ థింక్ 2 times ఆఫ్ దొరకడం కష్టం అన్నట్టు. అప్పటికి దొరికింది కాబట్టి ఇంకా అంతా ఇంకా సడన్ గా అయిపోయింది అనమాట. మాకు ఇన్ఫాక్ట్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినప్పటికీ మాకు ఐ థింక్ 27-28 days ఏమో ఉండే అంతే. సో తను యాక్చువల్ గా తను వచ్చాక తను వచ్చే 1-2 days ముందేనేమో పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. అంతవరకు అది కూడా లేకుండే అనుకుంటా కదా. సో టోటల్ గా మాకు పెళ్లి ఈ రోజు అని తెలిసిన రోజుకి మాకు ఓన్లీ 27 days ఏమో ఉండే, 26-27 days ఉండే. ఆ లోపు we were supposed to do everything like shopping. తిను ఇండియాకి రావాల్సి ఉండే అండ్ మొత్తం పెళ్లి ప్రిపరేషన్స్ అని చేసుకోవాల్సి ఉండే అండ్ ఆల్ దట్ ఇట్ వాస్ లైక్ వెరీ హెక్టిక్ అనమాట. అండ్ యా, సో ఫస్ట్ వచ్చినప్పుడు కిరణ్ బెంగళూరుకి వచ్చాడు. వచ్చాక హైదరాబాద్కి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు అనమాట. వచ్చి ఐ థింక్ హీ వాజ్ దే ఫర్ 1 day కొంచెం అక్కడ షాపింగ్ చేసి మా పేరెంట్స్ ని కలవాల్సి ఉండే బికాస్ యా ఇంకా ఆప్షనే లేకుండే తనకి. సో వాళ్ళ సిస్టర్ కొంచెం ముందే వచ్చింది, తను కూడా ఇక్కడే ఉంటారు అనమాట. సో తను ఫస్ట్ వచ్చారు. సో దేవర్ వెయిటింగ్ తిను రావడానికి బికాస్ తిన బట్టలు అన్ని ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ హోల్డ్. సో తను రాగానే ఇంకా చేయాలి షాపింగ్ అన్నట్టు. ఆనెస్ట్ గా చెప్పాలంటే మేమిద్దరం కలిసి షాపింగే చేయలేదు.
యాక్చువల్‌గా నాకు అత్తయ్య లేరు కాబట్టి అంటే కిరణ్ వాళ్ళ మమ్మీ ఎక్స్‌పైర్ అయ్యి చాలా ఇయర్స్ అయిందనమాట. అందుకని వాళ్ళ పెద్దమ్మ మరి పెదనాన్న పీటల మీద కూర్చున్నారనమాట. లిటరల్లీ వి డిడ్ నో షాపింగ్ ఆ టైంలో. ఎందుకంటే మాకు పెళ్లి తర్వాత కిరణ్ ఎళ్ళడానికి 1 వీకో, 10 డేసో టైమ్ ఉండే అంతే. సో తను పెళ్ళికి 18 డేస్ ఏమో ముందొచ్చినట్టున్నారు. 15 డేస్ ముందనుకుంటా. దట్స్ ఇట్. ఇట్ వాస్ వెరీ షార్ట్ టైమ్. సో తనొచ్చే ఏప్రిల్ 17 మన ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి. ఐ థింక్ నేను ఒక ఫస్ట్ కల్ వచ్చాను. యాహ్! సో అండ్ ఇట్ వాస్ ఏప్రిల్ లైక్ పీక్స్ ఎండ, లైక్ టూ మచ్ ఎండ ఉండే. వి వర్ ఆల్ లైక్ ఆ పెళ్లి షాపింగ్ టైంలో ఫుల్ ఎగ్జాస్టెడ్ ఇంకా. ఓహ్ మై గాడ్! యాక్చువల్‌గా మీరు చూస్తే వీడియోలో మీకు తెలుస్తది. మేము ఫుల్ డల్ ఉన్నాము. ఎందుకంటే వి బోత్ వర్ సిక్. లిటరలీ పెళ్లి ప్రీ వెడ్డింగ్ రిచువల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా పెళ్లి అయ్యి 2 డేస్ 3 డేస్ వరకు వి వర్ లిటరలీ ఆన్ డోలో 650 ఎవ్రీ సింగిల్ డే 2-3 టైమ్స్ తీసుకుంటున్నాం. ఇంకా వేరే ఆప్షనే లేదు మాకు. పెళ్లి కూడా ఇంకా ఎంగేజ్మెంట్, పెళ్లి, ఆల్ అదర్ రిచువల్స్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ దిస్ ఓన్లీ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఈ డ్రెస్ వచ్చి నేను తీసుకున్న డ్రెస్ వచ్చి ఒక స్టోరీ ఉందన్నమాట దీని వెనక. ఏంటంటే నేను ఈ డ్రెస్ కోసం ఫస్ట్ లెహెంగాస్ ఢిల్లీకి వెళ్దాం అనుకున్నాం. తర్వాత పంజాబ్కి వెళ్దాం అనుకున్నాం, బాగుంటాయి అది ఇది. నాకు సడన్ గా పెళ్లి ఇలా ఫిక్స్ అయిపోయింది కదా. సో టైం లేదు, ఇంకా అక్కడికన్నీ వెళ్ళేంత ఛాన్స్ లేదు. సో నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ మైసూర్కి వెళ్ళామన్నమాట. సో ఆ మైసూర్కి ఎలా వెళ్ళామంటే వీవర్ జస్ట్ ర్యాండమ్ గా చూస్తున్నాం షాప్స్, ఎక్కడ బాగుంటది, ఏం బాగుంటది అని చెప్పి. సో ఫైనల్ గా Who suggested you like Mysore అని? నో వన్ యాక్చువల్లీ మీరే నేను, అంజు, అనుకున్నారా? చిన్మయ్ ముగ్గురం కూర్చొని ఎక్కడ డ్రెస్సెస్ తీసుకోవాలని వెతుకుతున్నాం అనమాట. ఇంకా బెంగళూరులో చూసింది అన్ని ఒకటే కామన్ స్టైల్ ఉంది. సో సంథింగ్ డిఫరెంట్ ఉండాలి అన్నట్టు చూస్తున్నాం, ట్రై చేస్తున్నాం. అండ్ కొంచెం ట్రెడిషనల్ హింట్ కావాల్సి ఉండే నాకు, కలర్ కానీ ద వే ఇట్ లుక్స్ కానీ అన్నట్టు. ఒక పర్సన్ కి ఒక 20 మెంబర్స్ కి కాల్ చేసాం 2 డేస్ నుంచి. వన్ ఫైన్ డే వి కాల్డ్ వన్ పర్సన్. అది మైసూర్లో ఒక స్టోర్ అన్నమాట. సో ఆ స్టోర్ లో కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఆ స్టోర్ లింక్ నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తా, అండ్ వాళ్ళ పేరు కూడా. సో ఆ స్టోర్ వాళ్ళు ఏమన్నారంటే వీడియో కాల్ చేశారు. మీకు కావాలంటే చూడండి మేడం, మీరు తర్వాత మీకు నచ్చితే మీరు రండి, మేము దాన్ని పెట్టుంటాం మీకు, అండ్ వీ కెన్ ఆల్టర్ ఇట్ ఫర్ యువర్ సైజ్ అన్నట్టు చెప్పారు. ఫస్ట్ నేను మానిక్విన్కి వేసారనమాట. నేను చూడగానే నాకు అది అడ్రస్ నచ్చేసింది అనమాట వీడియో కాల్లో. ఐ వాజ్ లైక్ వావ్, ఐ వాంట్ దిస్. నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా, నో వే ఐఎమ్ కాల్ కూడా చేసావు కదా actually. ఎలా నేను ఇంకా ఇక్కడే ఉండే అప్పుడు when you went to యా Mysore, నేను ఇంకా ఇక్కడే ఉండే. తను ఇండియాకి వచ్చేసాడనమాట అప్పటికి. సో మైసూర్కి వెళ్తేనేమో అక్కడ స్టోర్ క్లోజ్ అని చెప్పారు. వీవర్ లైక్ అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అంటే
వాళ్ళ ఓనర్ మెసేజ్ పెట్టారనమాట. అయినో మీరు బెంగళూరు నుంచి వచ్చారు, మీరు ఈ రోజు స్టే బ్యాక్ అయిపోండి, రేపు మార్నింగ్ మీరు తీసుకొని వెళ్ళిపోండి అని. సో ఇంకా ఆ రోజు నేను నా ఫ్రెండ్స్ ఇంకా స్టే బ్యాక్ అయ్యామన్నమాట. కిరణ్ ది ఫ్యామిలీ వచ్చి జాయింట్ ఫ్యామిలీ ఉండే, లైక్ లాట్ ఆఫ్ పీపుల్. హీ హాస్ లాట్ ఆఫ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఆల్. ఇక్కడ రింగ్ అయితే ఏం చూస్తున్నారో, యాక్చువల్లీ ఇది ఎందుకు ఫోటోగ్రాఫర్ తీయలేదో నాకు తెలీదు. ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న పిక్చర్ వచ్చి ఇది రింగ్స్ కోసం నేను చేశాను. చేతులారో నేను నా ఫ్రెండ్ అంజు కలిసి చేసామన్నమాట దీన్ని రింగ్స్ పెట్టడానికి అని. ఎవరో పాపం అక్కడ టైం తీసుకురాలేదు, స్టేజ్ మీద అది లేదు అసలు. నేనేమో వీడియోలో చూస్తే ఇదేంటి రింగ్ ఇలా పెట్టారు, ఇంత కష్టపడి చేస్తే ఆ రింగ్ ప్లేస్ చేయడానికి అంత కష్టపడి అన్ని మెటీరియల్స్ తెచ్చి దానికి ఒక రోజంతా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడా కనిపించట్లేదు అనుకున్నా. ఎక్కడో మిస్ప్లేస్ అయ్యి ఉండే, అక్కడ ఎక్కడో పెట్టారనుకుంటా, టైం కి దొరకలేదు పాపం ఫోటోగ్రాఫర్ దాన్ని. ఏదో యా గోల్డ్ కలర్ ది. సో దట్స్ ద వన్. చాలా బాగుంది యాక్చువల్ గా, లైక్ చాలా క్యూట్ ఉంటుంది. యాక్చువల్ గా కిరణ్ వాళ్ళ ఇంట్లో మా మామయ్య అది షోకేస్, ఐ మీన్
టీవీ స్టాండ్ ముందు పెట్టారు. అండ్ ఆల్సో ఇంకొక కామెడీ ఏంటంటే మేము జ్యువెలరీ స్టోర్ కి పెళ్లి జ్యువెలరీ షాపింగ్ టైంలో వెళ్ళామన్నమాట. అది కూడా హైదరాబాద్ లోనే. మేము కిరణ్ కి పెట్టాలి, కిరణ్ వాళ్ళు మాకు పెట్టాలి రింగ్ కాబట్టి ఎంగేజ్మెంట్ కి వీఆర్ సర్చింగ్ అనమాట. వీఆర్ సర్చింగ్ ఫర్ సో మెనీ రింగ్స్. నాకు సైజ్ అసలు లేదు. ఫైనల్లీ ఆఫ్టర్ సర్చింగ్ సో మెనీ రింగ్స్ ఒక రింగ్ వచ్చింది. మామూలుగా సింపుల్ గా చిన్న ఒక రింగ్ వచ్చింది అనమాట చిన్న సైజ్ లో. అది నాకు ఫిట్ అయింది. వీఆర్ లైక్ ఓకే ఫైన్, ఫిట్ అయింది కదా తీసేసుకుందాం ఇంకా. ఎందుకంటే 3 days ఉంది, 3 days, జస్ట్ 3 days ప్రీ వెడ్డింగ్ రిచువల్స్ కి 3rd day ఉందన్నమాట. అండ్ వేరే ఎవరైనా స్పెషల్ గా చేపిద్దాం అంటే కూడా మాకు వాళ్ళు అడుగుతున్నారు 10 days టైం కావాలి మీకు డెలివర్ చేయడానికి అన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్విటేషన్ వెనక ఒక పెద్ద కథ ఉంది. ఏంటి అంటే ఇట్ ఈస్ హ్యాండ్ మేడ్. అంటే ఎవరో చేయలేదు, నేనే చేసా. అంటే ఇంత టైంలో ఇదంతా ఎందుకు చేసావు అని అనుకోవచ్చు. ప్రాబ్లం ఏమైందంటే నాకు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదన్నమాట. ఏ ఇన్విటేషన్ స్టోర్కి వెళ్ళినా వాళ్ళు అంటున్నారు 500 మినిమం, 1000 కార్డ్స్ మినిమం, 250 కార్డ్స్ మినిమం అని అంటున్నారు అనమాట. సో మా వెడ్డింగ్ ఏమో ఇట్ వాజ్ ఇంటిమేట్ సెరమనీ. మా ఫ్యామిలీ నుంచి జస్ట్ 75 మెంబర్స్, అంటే జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ. మా మమ్మీ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మా నాన్న వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళ పిల్లలు, దట్స్ ఇట్. సో అన్ని ఇన్విటేషన్స్ తీసుకుని ఏం చేయాలి? మహా అయితే ఒక 25-30 ఫ్యామిలీస్ అంతే, 25 ఫ్యామిలీస్ మ్యాక్స్. ఆ 25 ఫ్యామిలీస్ కోసం అంత 250 మినిమం పెట్టి వేస్ట్ కదా అన్నట్టు ఇంకా నేనే మొత్తం చేశాను అనమాట. జస్ట్ ఇది మాత్రం ప్రింట్ చేపించి హ్యాండ్ మేడ్ షీట్స్ తో అన్ని మొత్తం చేశాను అనమాట ఒక డే అంతా.
కిరణ్ ఇంకా అప్పుడు యుఎస్ లో ఉండే, తన రింగ్ సైజ్ కూడా ఇక్కడ తను వచ్చి రింగ్ సైజ్ అవి చూసి సైజ్ చెప్తే అప్పుడు తనకి చెప్పి చేపించామన్నమాట. టూ టైమ్స్ చేయాల్సి వచ్చింది అది యాక్చువల్గా. ఫస్ట్ ఒక రింగ్ సైజర్ ఉంటది కదా, అది ఎగ్జాక్ట్ సెట్ అయింది, అదే సైజ్ లో రింగ్ చేశారు. బట్ మళ్ళీ అది రింగ్ మాత్రం వెళ్ళట్లేదు, ఆ రింగ్ సైజర్ వెళ్తుంది, రింగ్ వెళ్ళట్లేదు. రీసైజ్ ఇట్ అగైన్, దానికి మళ్ళీ ఒక డిలే అది ఇది. ఓ మై గాడ్. సో ఇలా అన్నమాట, చాలా హడావిడి అయిపోయింది మాకు. సో బేసికలీ రింగ్ ఒకవేళ థిక్ ఉంటే మీరు ఏం చేయాలంటే ఒక 0.5 సైజ్ ఆర్ వాట్ ఎవర్ ఒక నెక్ సైజ్ పెట్టించాలి. ట్రూ, వెరీ ట్రూ. సో అదనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది మా మామయ్య గారు అన్నమాట, కిరణ్ వాళ్ళ నాన్న. ఓ మై గాడ్. ఇక్కడ ఏమైందంటే వనజక్క వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు, ఎంగేజ్మెంట్ అయిపోయే టైంకి వచ్చారనమాట. పెళ్లి టైంకి ఉన్నట్టు అవుతుంది అన్నట్టు, బికాజ్ అన్నకి అప్పుడు కొంచెం సర్జరీ అయి ఉండే, సో హీ వాజ్ రెస్టింగ్. దాని తర్వాత వచ్చారనమాట పిల్లల్ని తీసుకొని. ఐ డోంట్ నో, ఐ మీన్ నాకు ఎప్పుడు ఆపర్చునిటీ దొరకలేదు తన గురించి మాట్లాడడానికి, లైక్ కెమెరా ముందు. సో చాలా సార్లు నేను చిన్న చిన్న లైక్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం కానీ అలా చేశాను కానీ, బట్ ఎప్పుడు తన గురించి మాట్లాడలేదు నేను. షీ ఈజ్ అ బ్లెస్సింగ్ అనమాట నాకు లైఫ్లో. ఐ థింక్ షీ ఈజ్ లైక్, అంటే నాకు వరుదిని పరిణయం చేసినప్పుడు లైఫ్లో ఒక పేరు, ఒక యునో అని వచ్చింది. దానికంటే ఎక్కువగా నాకు వచ్చింది ఏంటంటే వనజక్క అండ్ ప్రియాంక. సో వీళ్ళిద్దరూ మేము ఎంత క్లోజ్ అయిపోయామంటే ఫ్రమ్ దెన్ టిల్ నౌ నో లెస్ దాన్ ఫ్యామిలీ లిటరలీ. సో వనజక్క నాకు పెళ్ళైతే ఒక 10 మొక్కులు మొక్కుందనమాట లిటరల్ గా.
యా నాకు పెళ్ళవుతే అక్కడ తిరుపతికి వెళ్ళి కళ్యాణోత్సవం చేపిస్తా, శివుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేపిస్తా, 108 ప్రదక్షిణాలు వేస్తా, ఇలా అన్ని మొక్కులు మొక్కేసుకుంది అనమాట మా అక్క. సో అవన్నీ చేసి షీ వాస్ సో హ్యాపీ. నాకు తన గురించి ఎక్కువ తెలియదు. లైక్ కలిసినప్పుడు నాకు పెద్ద ఏం తెలియదు. జస్ట్ కలిసినప్పుడు షీ హ్యాడ్ లైక్ వెరీ చాలా మంచి వైబ్ అన్నమాట. చాలా మంచి వైబ్ ఉండే అండ్ సీమ్ లైక్ వెరీ చాలా మంచి లేడీలా అనిపించింది అనమాట. సో తర్వాత తిను చెప్పింది ఇది మా సీరియల్ మా బాండింగ్ గురించి తనకి అంటే మేమేమేం షేర్ చేసుకున్నాము, లైక్ తన 2 పిల్లల్ని కూడా, ఐ మీన్ వీ హ్యావ్ సో మచ్ డిఫరెంట్ బాండింగ్. అవన్నీ తనకు చెప్పినప్పుడు హీ వాజ్ లైక్ సో ఇంప్రెస్డ్. ఓ మై గాడ్, ఇలా కూడా ఉంటారా, ఓన్ కాకపోయినా ఇంత క్లోజ్ గా ఉండొచ్చా ఒక ఇది అన్నట్టు తనకు కూడా ఫీల్ అయింది అనమాట. అండ్ అక్క ఏంటంటే మా ఇద్దరికి రింగ్స్ తీసుకొచ్చింది. సో అది ఆ రింగ్ ఎక్స్చేంజ్ అనమాట. సెకండ్ టైం మా దగ్గర మళ్ళీ రింగ్స్ ఎక్స్చేంజ్ చేయించింది. సో కిరణ్ దగ్గర ఇది ఉంటది ఇప్పటికీ కూడా, లైక్ నాది కొంచెం పెద్దది, ఆబ్వియస్లీ అది ఊడిపోతుంది నాకు. సో ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు కొంచెం దాన్ని చిన్నగా చేపించాలి. సో మా ఇద్దరికి అది ఇచ్చింది అనమాట. దట్స్ లైక్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎంగేజ్మెంట్. లాస్ట్ ఫైనల్ లో అక్క వచ్చి షీ మేడ్ us exchange our rings. అండ్ చాలా మంది అనుకోవచ్చు ప్రియాంక ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి. సో ప్రియాంక వాజ్ నాట్ వెల్, తను కొంచెం సిక్ ఉండే అప్పుడు. సో షీ కుడెంట్ ట్రావెల్ అనమాట. సో ఒకటే రోజు ఉండే ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి కాబట్టి షీ కుడెంట్ మేక్ ఇట్. సో షీ ఆల్వేస్ తనకి ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటది దట్ షీ కుడెంట్ మేక్ ఇట్ ఫర్ మై వెడ్డింగ్ అని చెప్పి. సో అంతే, ఇంకేం లేదు. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ నోట్, ఇండస్ట్రీ వాళ్ళని ఎవరిని నేను పిలవలేకపోయా, ఎవరిని ఇన్ఫాక్ట్ నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరిని నేను పిలవలేకపోయా, బికాస్ ఇట్ వాస్ వెరీ సడన్. అండ్ జహీరాబాద్ లో జరిగింది. మాకు యాక్చువల్లీ ప్లాన్ ఉన్నది హైదరాబాద్ లో చేయాలని చెప్పి. అప్పుడు అందరూ దే కుడ్ హావ్ కమ్. ఇక్కడ అకామిడేషన్స్ కి అంతా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు, అండ్ వీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇన్ ఇంటిమేట్ వే అని చెప్పి ఓన్లీ మా ఫ్యామిలీ వరకే 75 members వరకే వెళ్ళామన్నమాట. దట్స్ ద ఓన్లీ థింగ్. ఇంకా వేరే ఏమి ఉద్దేశం లేదు.
started my engagement video. Hope you all enjoyed. So if you like this video, don't forget to like, share and subscribe my YouTube channel Chandana Segu. మళ్ళీ ఒక మంచి vlog తో మీ ముందుకు వస్తాం. Until then, take care, love you, bye bye.